నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, నిన్న జరిగినటువంటి సంఘటన కలిచివేసేటటువంటిది. ప్రభుత్వానికి ఇప్పటికి కూడా ఒక చిత్తశుద్ధి లేకుండా కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే గురుకుల శైలజ అనే విద్యార్థిని ఫుడ్ పాయిజన్ వల్ల 20 రోజులు కొట్లాడి హాస్పిటల్లో కొట్లాడి నిన్న విడడం జరిగింది. సో తన సొంత గ్రామాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి. అక్కడికి ఎవరిని కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఇట్లా మీడియాని కావచ్చు, అక్కడ ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే నిన్న కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది అక్కడ కలుషితమైన ఆహారమే లేదట, అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయట. కేవలం వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఆధారంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందంటూ కూడా మరి కొండా సురేఖ గారు మాట్లాడిన సందర్భం. సో ఇదే అన్ని అంశాల గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు BRTU ప్రధాన కార్యదర్శి వేముల మారన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి సంఘటన? ఎవరైతే విద్యార్థిని గురుకుల విద్యార్థిని శైలజ పట్ల ఎట్లా చూస్తారు? మొదటిగా 16 ఏళ్ళ చిన్న వయసులో ఉన్నటువంటి బాలిక శైలజ గారు మరణాన్ని వాళ్ళ కుటుంబానికి మా పక్షాన, మా పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబం ప్రభుత్వం పట్టించుకొని వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఇది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది బాలికలు, బాలలు విద్యా వ్యవస్థనే ప్రభుత్వం హాస్టళ్ళు మొత్తం సరైన వసతులు లేక, సరైన ఫుడ్డు లేక, కలుషిత ఆహారం తిని, కలుషిత నీరు తాగి హాస్పిటల్ పాలై కొట్టుమిట్టు తాడుతూ వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. మరి దీని కారకులు ఎవరు? బాధ్యత వహించాల్సినటువంటి, బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం తన కన్నవాళ్ళు ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పి భావించి నమ్మి మరి ఇలా గురుకుల హాస్టళ్లలో పిల్లల్ని జాయిన్ చేస్తే కన్న తండ్రిలాగా కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్లకు కాల యమునుగా మారి వాళ్ళు చనిపోతే ఒక ప్రభుత్వ అధికారి రాడు, ఓ కలెక్టర్ రాడు, ముఖ్యమంత్రి స్పందించడు, మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి లేడు అంటే ఇలాంటి వ్యవస్థలో ఈ ప్రజలు బతుకుతున్నారు. ఇది చాలా దారుణం. ఇలాంటి చర్యకు ప్రభుత్వం సిగ్గుపడాలి. కాబట్టి మేము పార్టీగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వ హాస్టళ్లలో బతికే పిల్లలంతా ఎవరు? చదువుకునే పిల్లలంతా ఎవరు? SC, ST, BC, మైనార్టీ, బడుగు బలహీన వర్గ భోజన పిల్లలే చదువుకుంటారు. అంటే ఈ ప్రభుత్వం SC, STలను చిన్నచూపు చూస్తున్నట్టే భావించాలనా? మరి మీరు ఏదైతే ఎలక్షన్లలో చెప్పారో మండలానికోటి కార్పొరేట్ లెవెల్లో నేను స్కూళ్ళు కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, నియోజకవర్గానికి పెద్ద డిగ్రీ కాలేజీ కట్టిస్తా, ఇలాంటి హామీలు ఇచ్చి ఉన్న వసతి పోగొట్టి పిల్లల్ని ఇలా చావులో కారణం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యలే. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఏ వర్గానికి కూడా మేలు చేస్తలేదు. వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవని కారణం విద్యా వ్యవస్థ లేక, నైజాం కాలంలో ఈ ప్రజలకు విద్య లేక, ఇక్కడ వెనుకబడి నిరుద్యోగులు కానీ విద్యా విధానం సరిగా లేకనే ఈ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వస్తే సరైన విద్యా విధానము, ఉద్యోగాలు, నీరు, గూడు అన్ని దొరుకుతాయనే ఉద్దేశంతో ప్రజలు ఉవ్వెత్తున కోట్లాది మంది ప్రజలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, తెలంగాణ ఉద్యమానికి పాల్గొని ఈ రాష్ట్రంలో స్వశసావనం కావాలని కోరుకురు ప్రజలు. కేసీఆర్ గారు గురుకులు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసిండు. అంతకంటే నేను బాగా చేస్తాను రేవంత్ రెడ్డి. ఏది చూడు, కేసీఆర్ చేస్తున్న ప్రతి పనిని రేవంత్ రెడ్డి గారు దాన్ని డబుల్ త్రిబుల్ చెప్పిండు. అది ప్రజలు నమ్మి ఇలా మోసపోయారు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఇలా చనిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి విద్యా విధానాన్ని సరైన పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు నడపపోతే ఈ ప్రభుత్వానికి ప్రజలు మరి కరుగాల్చి వాతపట్టే రోజు వస్తుంది. అదేవిధంగా రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, కార్మికులను, ఆటో కార్మికులను, ఇట్లా ఏ రంగాన్ని చూసుకున్నా ఆయన ఏది పట్టించుకుంటలేడు. మన వరంగల్ సభలో ఏం చెప్పిండు? వచ్చే ఆదాయం జీతాలు పోవంగా మిగతా సంక్షేమ పథకాలకు సరిపోతలేవు అని చెప్తుండు. మరి ఆయన ఏం చూసుకొని హామీ ఇచ్చిండు? ఈ ముఖ్యమంత్రి ఇవాళ మరి నీ ప్రభుత్వం వస్తే నేను ఎట్లా చేస్తాను, నీకు ప్రణాళిక లేదు, నీకు ముందు చూపు లేదు. మరి ఆయన ఏం హామీ ఇచ్చిన జనాలకు? అంటే జనాల మోసం చేయాలనుకున్నావా? ఏదైతే సీట్ దక్కినాక జనాల మోసం చేస్తామని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అలాంటి అలిమి కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని ఇవాళ అరిగోస పెడుతుండు.
ఈ ప్రజలు ఇలాంటి పిల్లల ఉసురు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సంఘటన ఫుడ్ పాయిజన్కి సంబంధించి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు లేకుండా లేవు. కేవలం ఆ పిల్లలు బయట నుంచి తెచ్చుకున్న ఆహారం తిన్నారంటూ స్వయం మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. దీని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళంతా మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళకు ఒక వ్యవహారం సరిగా లేనోళ్ళు, కింద ప్రభుత్వ అధికారులతో సంబంధాలు సరిగా లేవు. వీళ్ళకి ఎవరికి వాళ్ళే మాట్లాడుతారు. ఇప్పుడు హాస్టల్ అంటేనే అక్కడ విద్యార్థులకు అక్కడ వార్డెన్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ బయట ఫుడ్ కానీ బయట అలో చేయరు. బయట ఫుడ్ ఎట్లా తెచ్చుకుంటారు? మాట్లాడతారు. కొంచెం ఆలోచన ఉండాలి. ఒక మహిళ చనిపోయింది, ఒక ఆడబిడ్డ, ఒక కుటుంబం గోసపడుతుంది, కడుపు కాలిపోయి, నువ్వు పోయి పరామర్శించి ఏం జరిగిందో నేను పూర్తి స్థాయిలో నివేదిక తెలుసుకుంటా, ప్రభుత్వ అధికారుల మీద చర్య తీసుకుంటా, మీ ప్రభుత్వానికి మేము మీ పాప చనిపోయినందుకు మేము అండగా ఉంటాయి కుటుంబానికి అని చెప్పి తల్లిదండ్రులకు ధైర్యం ఇవ్వాల్సిన మంత్రి పొలిటికల్ స్టేట్మెంట్ ఏందండి? బయట ఫుడ్ తెచ్చుకొని, బయట ఫుడ్ ఎట్లా వస్తుంది లోపలికి? అక్కడ ఉండరా? ప్రభుత్వ సిబ్బంది లేదా? బయట ఫుడ్ ఎట్లా వస్తుంది? బయట ఫుడ్ అలో ఎట్లా చేస్తారు? అదంతా రాంగ్ మెసేజ్. ఏదో ఒకటి ప్రభుత్వం మీకు రాకుండా బయట మీద, చిన్నపిల్లల మీద వదలకుండా అబద్ధాలు మాట్లాడితే ఇంకా ఆమె మంత్రి నాకు అసలు అర్థమవుతలేదు. అది అక్కడ ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఆ ఊరు కావచ్చు, ఆ అంత్యక్రియలకు సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది నాయకులు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఇవందో మీడియాను కూడా మరి ఎందుకు దీని వెనక ఏముంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఆమె బయట ఫుడ్ తెచ్చుకోరు కాదు అంటే మీడియాను అక్కడ మాలాంటి ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజా నాయకులు అక్కడ పోవాల్సి వస్తుంది. పోతే నిజం తెలుస్తుంది. నిజం చెప్తే ప్రభుత్వాన్ని తిడతారు. కాబట్టి మీడియాను అనుమతిస్తలేరు. అక్కడ నాయకులు నిజంగానే తప్పు జరిగినప్పుడు మరి అక్కడ ఏం చేసింది? మంత్రి పోయింది హాస్పిటల్కు. నిజంగా చెప్తాం సూటిగా, ఇప్పుడు మంత్రి పోయింది హాస్పిటల్, నిమ్స్లు ఉంది. మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారు పోయిర్రు. మరి గతంలో హరీష్ రావు గారు పోయిర్రు, కేటీఆర్ గారు పోతున్నారు. ప్రతిపక్ష నాయకులుగా మా పార్టీ పోతుంది. మరి మీ ప్రభుత్వంలో మీరు పోవాల బాధ్యత మీది. మా పని ఏంది? మీ తప్పును వెతికి చూపిస్తాం. ప్రజలకు నష్టం జరిగినప్పుడు నష్టం చెప్తాం, అది మా బాధ్యత. మరి ప్రభుత్వంలో నీ బాధ్యత మాకంటే ఎక్కువ ఉండాలి కదా. హాస్పిటల్లో పడ్డ అమ్మాయిని ఎందుకు పరామర్శించాలి? అక్కడ డాక్టర్లకు నువ్వు సూపరింటెండెంట్తో మాట్లాడాలి, మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఆ కుటుంబాన్ని పిలిపించుకోవాలి. మంత్రి అక్కడనే కూర్చోవాలి. చనిపోయినాక వచ్చి బయట ఫుడ్ తిందని చెప్పడం ఏంది? బాధ్యత ఉన్నట్టేనా? అవన్నీ బాధ్యతలేని మాటలు, అవన్నీ సరైన మాటలు కావు. ఎట్లా చూస్తారన్న సంవత్సర పాలన గురుకుల విద్యార్థిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. గురుకులల్లో సీట్లు దొరకలే, అంత ఫుల్ అయినాయి. అంటే మంచి వసతులు ఉంటేనేగా. ఇవాళ అదే గురుకులల్లో పిల్లలు పంపించాలని భయపడదు. ఇప్పుడే మావాడు ఒకడు ఉంటాడు, పరిశ్రమ అని పిల్లాడు, అన్న కుద్బులపూర్ హాస్టల్లో మా పాపను వేసిన బాత్రూమ్లు సరి లేవు, తిండి సరిగా లేదు, వాపసు తీసుకొద్దాం అనుకుంటున్నా, ఏడుస్తుంది, జ్వరం వస్తుంది, పిల్లలకు వారానికి ఒకసారి పోవాల్సి వస్తుంది అని చెప్పి. వాళ్ళు ఎవరు? ఆటో డ్రైవర్లు, కూలినాలు చేసుకుంటోళ్ళు, రైతుల పిల్లలు, గాల్లే కంపెనీలలో పనిచేసే పిల్లలు గాల్లే ఉంటారు కదా. మరి వాళ్ళు మంచిగా ఉందని కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందుకు పోయిర్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అవన్నీ సరిగా లేవని చెప్పి ఇలా పిల్లలు భయపడే పరిస్థితికి వచ్చింది. చనిపోయినా ఎవరైనా పిల్లగా ఉన్నోళ్ళ పిల్లలు లేనప్పుడు ప్రాణం బాణమే. కాబట్టి ఇలా భయాందోళనలో ఇలా కుటుంబ సభ్యులు ఉన్నారు, విద్యార్థి పిల్లలు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చు అనేది అంతా కూడా. ప్రభుత్వమే కదా బాధ్యత చూడవలసింది, ఎవరు? ప్రభుత్వమే కదా బాధ్యత చూడవలసి, వాళ్ళను అన్ని రకాలుగా చూడవలసినటువంటి ప్రభుత్వమే. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే అక్కడ ఏమో సింపుల్. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేట ఆయన అక్కడ మంత్రులు కానీ ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వ అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని ఈ పిల్లలకి ఏముంది ఏం లేదు, టెండర్లు ఎట్లాంటివి ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటే ఈ సమస్య రాదు. వీళ్ళ పొద్దున్న లేస్తే కుర్చీలో కొట్లాటైనా ఈ లొల్లిలో వాడి ఆ లొల్లి పట్టించుకుంటలేరు. అక్కడ కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు కుమ్మక్కై పిల్లలకు సరైన తిని పెడతలేరు. పెట్టకారంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. వీళ్ళ పెద్ద బ్రహ్మసహజం ఏం లేదు. ఇదంతా ప్రభుత్వమే, ఇంకోళ్ళు కారకులు కాదు. దీనికి బాధ్యత చేయాల్సిన ప్రభుత్వమే, ఇలాంటి చర్యలు చూడవలసిన ప్రభుత్వమే. ఇలా చనిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఉల్టా మాట్లాడితే కరెక్ట్ కాదు, ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి మళ్ళీ రాంగ్ మాట్లాడు. ఇదన్నీ ప్రభుత్వ హత్యలను భావించాలి.